హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. నెక్స్ట్ మనం పార్లమెంట్కి సంబంధించినటువంటి దాని నిర్మాణము మరియు పార్లమెంట్లో రాజ్యసభకు సంబంధించినటువంటి అంశాల గురించి ఈ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పార్లమెంటు నిర్మాణం గురించి మనకు భారత రాజ్యాంగంలో 79వ ఆర్టికల్ అనేటువంటిది పేర్కొంటుంది. భారత రాజ్యాంగంలో 79వ ఆర్టికల్ అనేటువంటిది పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సో కేంద్రంలో ఒక పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభగా పరిగణించబడుతుంది అని చెప్పేసి 79వ ఆర్టికల్ పేర్కొన్నారు. సో నేను ఇంతకుముందు చెప్పాను, పార్లమెంటరీ వ్యవస్థలో ప్రత్యేకత ఏమిటి అంటే పార్లమెంటరీ వ్యవస్థలో ప్రత్యేకత ఏమిటి అంటే అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగంగా ఉంటారు. అంటే కార్యనిర్వాహక అధిపతి శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగంగా ఉండడమే పార్లమెంటరీ వ్యవస్థ ప్రత్యేకత. అదే అధ్యక్ష తరహా వ్యవస్థలో అధ్యక్షుడు పార్లమెంట్లో అంతర్భాగం కాదు. అధ్యక్ష తరహా వ్యవస్థలో అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం కాదు. సో ఎగ్జాంపుల్ అమెరికా కదా. సో మనది ఇండియా, ఇంగ్లాండ్లో ఈ రకంగా ఉంటుంది. కార్యనిర్వాహక అధిపతి శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగంగా ఉంటారు. మనది పార్లమెంటరీ వ్యవస్థ కాబట్టి అధ్యక్ష తరహా వ్యవస్థలో అధ్యక్షుడు పార్లమెంట్లో అంతర్భాగం కాదు. కార్యనిర్వాహక అధిపతి శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం కాదు. ఓకేనా, రైట్. ఇప్పుడు పార్లమెంట్లో అంతర్భాగంగా రాష్ట్రపతి ఏం చేస్తాడు? పార్లమెంట్లో అంతర్భాగంగా రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు ఏముంటాయి అంటే పార్లమెంటు సమావేశాలను ప్రారంభం చేసేది రాష్ట్రపతి. దీన్ని మనము సమాన్స్ అంటాం. సో పార్లమెంట్లో అంతర్భాగంగా రాష్ట్రపతి పార్లమెంట్ కార్యకలాపాలపై ఈ విధమైన అధికారం కలిగి ఉంటాడు. ఒకటి, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించే అధికారము సమాన్స్. రెండవది, పార్లమెంట్ సెషన్స్ను ప్రొరోగ్ చేయడం. ప్రొరోగ్ చేసే అధికారం. తర్వాత ఒక సంవత్సరంలో కనీసము 2 సెషన్స్ను నిర్వహించేలా, 2 సెషన్స్ జరిగేలా మరియు ఆ సెషన్స్ మధ్య వ్యవధి 6 నెలలకు మించకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్రపతిదే. తర్వాత పార్లమెంటు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించేది కూడా రాష్ట్రపతియే. ప్రమాణ స్వీకార అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. తర్వాత పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రపతికి ప్రసంగం చేసే అధికారం ఉంటుంది, హాజరయ్యేటువంటి అధికారం ఉంటుంది, చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఏ సభకు అధ్యక్షత వహించడు. ఏ సభలో తీర్మానం బిల్లులపైన ఓటు హక్కు అనేది మాత్రం ఉండదు. తర్వాత పార్లమెంటు బిల్లులపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. అంటే పార్లమెంటు బిల్లు ఏదైనా కూడా రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందితేనే అది శాసనంగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం పొందంది అది శాసనంగా మారదు. సో ఈ రకంగా మనకు పార్లమెంటు బిల్లులను వీటో చేసే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. వీటో చేసే అధికారం. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం జరిపేది, ఉభయ సభల సంయుక్త సమావేశం కూడా జరిపే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అలా
పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్భాగంగా రాష్ట్రపతి పార్లమెంట్ కార్యకలాపాలపై ఈ విధమైన అధికారం ఉన్నది. పార్లమెంట్ సమావేశాలను ప్రారంభించడం, పార్లమెంట్ సెషన్స్ ప్రొరోగ్ చేసే అధికారం, సంవత్సరంలో కనీసం 2 సెషన్స్ మరియు ఈ సెషన్స్ మధ్య వ్యవధి 6 మంత్స్కు దాటకుండా చూసుకోవడం, పార్లమెంట్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించే అధికారం, పార్లమెంట్ సమావేశాల ప్రసంగం, హాజరు, పార్లమెంట్ బిల్లులపైన నిర్ణయాధికారం, ఆమోదం, పార్లమెంట్ బిల్లులపైన వీటో అధికారం రాష్ట్రపతికి ఉండడం, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని జరపడం. మరి ఇంకా తీసుకుంటే లోక్సభ పదవీకాలం పూర్తి కాకముందే లోక్సభను రద్దు చేసే అధికారం, డిజాల్వ్ చేసే అధికారం, ప్రధానమంత్రి సూచన మేరకు డిజాల్వ్ చేసే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. ఇలా పార్లమెంట్లో రాష్ట్రపతి అంతర్భాగంగా ఈ అధికారాలను కలిగి ఉన్నాడు.